అందరూ మాకు తెలీదు అంటే ఇంకెవరు చేసినట్టు? ఏదో ఒకరోజు నిప్పులాంటి నిజం బయటపడక మానదు. ఆ రోజు జరిగే గొడవ కంటే ఈ రోజే నిజం ఒప్పుకొని ముందుకు రండి. అందరం బాగున్నాం, ఆనందంగా ఉన్నాం. పొలంలో శివలింగం చూసిన బావగారు మన పొలంలో పడిందని ఆనందంగా ఉంటే ఆ ఆనందాన్ని ఒక్క రోజులోనే నీరు గార్చేశారు. పైకి అందరూ మంచోళ్ళ కనిపిస్తున్నా ఎవరి కడుపులో ఏం కుళ్ళుందో ఎవరికి తెలుసు? ఆ కుళ్ళు కుతంత్రాలు బయట పెట్టింది నీ కూతురే. ఏ తారతమ్యం లేకుండా సంతోషంగా సాగిపోతున్న పచ్చని సంసారంలో నిప్పులు నువ్వు పోసావు. నేనేం చేశానని నన్ను ఆడిపోసుకుంటున్నారు? మన కుటుంబంలో ఆస్తి కోసం, పెత్తనం కోసం చిన్న మామయ్యని ఇంటికి దూరం చేసావు కదా, అదే చెప్తుందమ్మమ్మా. మరి ఎన్నాళ్ళని బానిసలా బతుకుతుంది? ఒక అన్నకి తమ్ముడుగా పుడితే జీవితాంతం వాళ్ళ మోచేతి నీళ్లు తాగాల్సిందేనా? సమయం సందర్భం లేకుండా మాట్లాడకండి. ఇప్పుడు సమస్య పత్రాల గురించే. అవి తీసుకెళ్లి ఎవరు అనఘాదేవికిచ్చారో అది తెలియాలి. చూడండి, నేను మళ్ళీ చెప్తున్నాను, మీరా పత్రాల మీద నా వేలిముద్ర వేసుండొచ్చు, కానీ అది నా జీవితం మీద మచ్చపడేలా చేసింది. అది నన్ను జీవితాంతం వెంటాడుతుంది. ఎవరి తప్పు చేశారో ముందుకొచ్చి చెప్పకపోతే నా ప్రమేయం లేకుండా నాతో వేలిముద్ర వేయించిన ఈ చేతిని నేను నరికేసుకుంటాను. అమ్మో, ఎందుకైనా మంచిది ఒప్పేసుకుని ఇంట్లో నుంచి వెళ్ళిపోతే బెటర్. లేకపోతే నా ప్రాణాలు గాల్లో కలిసిపోయేలా ఉన్నాయి. ఆయన ఇంత చెప్తున్నా పార్వతి నిజం ఒప్పుకోవడానికి ముందుకు రావట్లేదు. ఈయన్ని చూస్తుంటే ఈ ఇంట్లో ఏం జరగబోతోందో అన్న భయం వేస్తోంది. ఇప్పటికే ఒకసారి ఈ ఇల్లు ముక్కలై మళ్ళీ అందరం ఒక్కటయ్యాం. ఇప్పుడు గనక పార్వతి నిజం ఒప్పుకొని ముందుకొస్తే ఆయన ఆగ్రహానికి పార్వతిని, శివయ్యని ఇంట్లో నుంచి పంపించేస్తారు. అలా జరిగితే మళ్ళీ ఈ కుటుంబం ముక్కలైపోతుంది. ఈ కుటుంబం విడిపోకుండా ఎలాగైనా కాపాడాలి. మౌనంగా ఉంటారే, చెప్తారా చెప్పరా? నాకు సమాధానం కావాలి. బావగారు, అది నన్ను క్షమించండి జానకి. నువ్విప్పుడు నా కాళ్ల మీద ఎందుకు పడ్డావు? క్షమించమని ఎందుకు అడిగావు? అనగాదేవి మన కుటుంబం మీద ఎలాంటి దుశ్చర్యలకు పాల్పడుతుందన్న భయంతో నేను తప్పు చేసినా నా చెయ్యి మీరు వదలరన్న నమ్మకంతో మీ చేతులతో నేనే ఆ వేలి ముద్రలు వేసి తీసుకెళ్లి ఆ పత్రాలు అనగాదేవికిచ్చేశానండి. ఇదేంటి, నేనని నిజం తెలిసి కూడా జానికక్క నింద తన మీద వేసుకుంది? మరిది కాపురాన్ని కాపాడుకోవడానికి వదిన తెలివిగానే ఆలోచించింది. ఏంటి ఇలా ఒప్పుకుంది? ఏమో, నాకేం తెలుసమ్మా. చూడు. సరే సరే పెద్దమ్మా, ఏం మాట్లాడద్దు.
ఏం మాట్లాడుతున్నావు? నువ్వు ఆ పత్రాలు ఇవ్వడమేంటి? మాట నీదైనా అది రఘు నోట్లో నుంచి వస్తుంది. ఆలోచన నీదైనా రఘు దాన్ని ఆచరణలో పెడతాడు. అలాంటిది నువ్వు తప్పు చేశావంటే ఎలా నమ్మమంటావు? నిజంగానే నేనే చేశానత్తయ్యా. ఆ అనకాదేవికి భయపడి నేను ఈ పని చేశాను. అంటే అన్నయ్య ఉన్నాడన్న ధైర్యం నీకు లేదా వదినా? అన్నయ్య ఈ కుటుంబాన్ని కాపాడుకోలేడనుకున్నావా? చెల్లెమ్మా, నువ్వు అబద్ధం చెప్తున్నావని నీ కళ్ళే చెప్తున్నాయమ్మా. నీ మాటలో వణికే చెప్తుందమ్మా. ఎందుకమ్మా ఆ నింద మోస్తున్నావు? చెప్పమ్మా, చెప్పు. పెద్దమ్మా, ఏమైంది నీకు? ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? ఎవరు తప్పు చేశారో నిజంగా నీకు తెలీదా? ఎవరైనా తప్పు చేస్తే గుడికి వెళ్లి క్షమించమని ఆ దేవతని వేడుకుంటారు. కానీ ఆ దేవతే నేనే తప్పు చేశానని దేవుడితో చెప్తున్నట్టుంది. అర్థం లేని అబద్ధాలు చెప్పకత్తయ్యా. సీనయ్య, మీరందరూ నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజం. ఇన్నాళ్ళు నేను ఈయన కనుసన్నల్లో ఉన్నాను. ఆయన కనుసైగ చేస్తేనే నా కాలు చెయ్యి కదులుతుంది. ఆయన కళ్ళలోకి చూస్తే ఆయనకేం కావాలో నాకు అర్థమవుతుంది. కానీ ఇప్పుడు మాత్రం ఈ కుటుంబ క్షేమం కోసం నేను ఆయనతో మాట్లాడలేకపోయాను. ఆయనతో ధైర్యంగా చెప్పలేకపోయాను. అందుకే తప్పని తెలిసినా తప్పక ఆ పత్రాలు తీసుకెళ్లి ఆ అనగాదేవికిచ్చాను. జానకి, నేను తాళి కట్టేటప్పుడు మాత్రమే నువ్వు తలదించుకున్నావు. ఇప్పుడు నువ్వు మళ్ళీ తల ఎందుకు దించుకున్నావో నాకు తెలియట్లేదు. చెప్పు, ఎందుకలా చెప్తున్నావు? చెప్తున్నాను కదండి, మన కుటుంబం కోసమే ఇలా చేశాను.